నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉంటారని, చెత్తా చెదారాలు ఇళ్ల మధ్యలో నిల్వ ఉంచుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి కోర్టు ఆవరణలో గురువారం ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, కౌన్సిలర్ సుధీర్, ప్రజాప్రతినిధులు హాజరై చీపుర్లు పట్టుకుని కోర్టు పరిసరాలన్నీ శుభ్రం చేసి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు 1 గంట పాటు శ్రమదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రవీంద్ర చెప్పారు. ప్రజలు వారి ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుతారో అదేవిధంగా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలన్నారు. మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మన అద్దంకి పురపాలక సంఘ పరిధిలో చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం 1 గంట శ్రమదాన కార్యక్రమం అనేది చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు లోకల్గా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా చిన్ని శ్రీను గారు డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అదే మెప్మా వారి సహకారంతో పురపాలక సంఘం ఈ కోర్టు ఆవరణలో ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 3 ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, ఎంఆర్ఓ ఆఫీసు, ఎఫ్డిడిఓ ఆఫీసు, ఈ 3 ఆఫీసుల్లో కూడా స్వచ్ఛత ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి మీ దగ్గర ఏదైనా శానిటేషన్ కంప్లైంట్స్ ఉన్నా కూడా పురపాలక సంఘాన్ని తెలియజేసి అటెండ్ అవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ కోర్టులో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమము మనకి ఒక గంట సేపు శుభ్రం చేయటం అనేది ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో మన మున్సిపల్ కమిషనర్ కానీ, మన మెప్మాలు కానీ, మన పత్రికా విలేకరులు కానీ అందరికీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. ముందుకు రండి. అలవాటు అయిపోయింది, అలవాటు అయినట్టుంది. నీళ్ళు పోయిండ్రా లేదా మబ్బు చాలా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలంటే అందులో ఎటువంటి తప్పులు ఉండరాదని, ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో 35 సంవత్సరాలు నిండిన వారి ఓటర్లను గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని అద్దంకి నియోజకవర్గం ఎన్నికల అధికారి విజయ్ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల మ్యాపింగ్ పై సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈఆర్ఓ హాజరై మాట్లాడుతూ 2002 నుంచి 2025వ సంవత్సరం
సంవత్సరం వరకు 35 సంవత్సరాలు దాటిన ఓటర్లు ఎంతమంది ఉన్నారో విచారించి మ్యాపింగ్ చేయనున్నారని, అద్దంకి నియోజకవర్గంలో 2025 నాటికి మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటర్ల సంఖ్య ప్రస్తుతానికి 2,44,463 మంది ఉన్నారని, గతంలో కంటే ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు దరఖాస్తు అనేది సంవత్సరంలో 3 సార్లు ఆన్లైన్లో పెట్టుకోవచ్చని ఈఆర్ఓ తెలియజేశారు. సార్ ఏంటంటే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ అనేది ఒక 2 డేస్ నుంచి మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే 2002 అంటే ఇది ఇంటెన్సివ్ రివిజన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎన్ని సంవత్సరాలు 2002 ప్లస్ ఈ రోజు 2025 అంటే 23 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందంట. అది ఈ సంవత్సరం మనకి ఈ టైంలో జరుగుతుంది. రేపు ఇక్కడ డేటా తీసుకొని రేపు రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వాళ్ళు ఓటర్ లిస్ట్ మళ్ళీ కొత్తగా డోర్ టు డోర్ సర్వే చేసి మళ్ళీ తయారు చేయడం అనేది జరుగుతుంది. దానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. 2002లో మన అద్దంకి నియోజకవర్గం 114 అద్దంకి కాన్స్టిట్యున్సీ కింద ఉంది. ఇప్పుడు 2025లోనేమో 105 నంబర్ కూడా కాన్స్టిట్యున్సీ నెంబర్ మారింది. అట్లాగే పోలింగ్ కేంద్రాల నంబర్ కూడా మారుతూ ఉంది. గతంలో మనకి 196 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి 2002లో. ఇప్పుడు వచ్చేసి 298. మనకి ఇప్పుడు కంప్లీట్గా అద్దంకి రూరల్, అద్దంకి అర్బన్, బల్లిపురం మండలు, కొంగలూరు మండలు, పసుపాడు మండలు, సంతమాగులూరు మండలు అంటే 6 యూనిట్లు ఉన్నాయి. అంటే 5 మండల్స్ ప్లస్ అర్బన్ కూడా ఇంక్లూడింగ్ అద్దంకి అర్బన్ 6 యూనిట్స్ ఉన్నాయి. కానీ గతంలో అయితే దాదాపు అన్ని పూర్తిగా కాకుండా కొంత భాగాలు కూడా ఉన్నాయి. అద్దంకి రూరల్లో 36 పోలింగ్ కేంద్రాలు, అద్దంకి అర్బన్లో 22 కేంద్రాలు, బల్లిపురంలో ఇప్పుడైతే బల్లిపురంలో 56 కిఎస్లు మొత్తం మన కంట్రోల్ అంటే అద్దంకి కింద ఉంటే గతంలో 4 కిఎస్లు అంటే 4 పార్ట్లు 4 పోలింగ్ కేంద్రాలు మాత్రమే అద్దంకిలో ఉంది. 2002 అదే 2002కున్న ఓటర్స్ని, అది కూడా 35 సంవత్సరాలు పైబడిన ఓటర్స్ని మనం ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ఎలక్టర్స్లో ఎంతమంది 35 దాటిన అదే విధంగా ఉంది. 2002లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ డేటాని మనం మ్యాప్ చేస్తూ ఉంటాం ఈరోజు. అట్లానే బల్లిపురంలో 4 పోలింగ్ కేంద్రాలు, చీమకుర్తిలో కూడా 4 పోలింగ్ కేంద్రాలు, చిన్నగంజాము 2 స్టేషన్లు అంటే 2 పోలింగ్ కేంద్రాలు, ఇంకొల్లిలో 9 పోలింగ్ కేంద్రాలు, జేపంగూరులో 27 పోలింగ్ కేంద్రాలు, కోర్సుపాడులో 43 కేంద్రాలు, మద్దిపాడు 9, మార్టూరులో 12, నాగులపలపాడు 8, తాళ్ళూరులో 8, మొత్తం 196 పోలింగ్ కేంద్రాలు 2002లో ఉన్నాయి అద్దంకి కింద. ఇప్పుడు వచ్చేసి అద్దంకి రూరల్లో 55 మండలాలు, 55 పోలింగ్ కేంద్రాలు, అద్దంకి అర్బన్లో 31 కేంద్రాలు, బల్లిపురం మండలం మొత్తం 56 పోలింగ్ కేంద్రాలు, జయపంగులూరు 49 పోలింగ్ కేంద్రాలు, కొట్స్పాడులో 44 పోలింగ్ కేంద్రాలు, సంతమాగులూరులో 60 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 298. 2025 నాటికి ఇప్పుడు మనకి 105 అద్దంకి కింద ఉంది. గతంలో మన పోలింగ్ నంబర్ కూడా 114. స్ట్రెంగ్త్ కూడా ఓటర్ స్ట్రెంగ్త్ కూడా గతంలో 1,73,986 మంది ఉన్నారు. 1,73,986 మంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికంటే లేటెస్ట్ ఫిగర్ ఏంటంటే 2,44,460. అంటే పోలింగ్ కేంద్రాలు పెరిగినాయి, ఓటర్ స్ట్రెంగ్త్ పెరిగింది. అది కాకుండా పోలింగ్ కేంద్రాల పరిధి అంటే మనకి ఇప్పుడు మొత్తం మన 6 మండలాల్లో 6 యూనిట్స్లోనే ఉన్నాయి. గతంలో 12 యూనిట్స్ ఉన్నాయి. అయితే భాగాలు ఉన్నాయి. అంటే కొంత భాగం మన అద్దంకి ఉన్నాయి. అదేండి 40 అంటే కొన్ని పెన్సిల్స్ ఉంటాయి కదా. మనకి కొత్తగా 23 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని జరుగుతుందంట. గతంలోనే ఉంది. 2002లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంతమంది కోట్లు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం పాలక మండలి అధ్యక్షుడిగా అద్దంకి వాసి చుండూరి మురళిని నియమించగా గురువారం మురళి మరియు పాలక మండలి సభ్యులు కలిసి తాడేపల్లిలోని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అలాగే పలువురు ఆర్యవైశ్యులు చుండూరి మురళిని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో మంత్రి రవికుమార్ తనను సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని, తన పదవికి వన్నె తెచ్చి మంత్రి రవికుమార్ కు మంచి పేరు తీసుకుని వస్తారని మురళి చెప్పారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి విషయంలో తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, తన తండ్రి అడుగుజాడల్లో నడిచి మంచి పేరు తెచ్చుకుంటారన్నారు. త్వరలో 12 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారని చుండూరి మురళి తెలియజేశారు. అద్దంకి దగ్గరలో ఉన్న పెద్ద పుణ్యక్షేత్రమైన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు గాను మన మినిస్టర్ గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ఎంతో ధన్యవాదములు. నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవిని నాకు ఇచ్చినందుకు నేను నా శక్తి వంచన లేకుండా అందరికీ సంతోషంగా ఉండేటట్లుగా ఆ పదవికి ఇవన్నీ తెచ్చి మినిస్టర్ గారికి మంచి పేరు తెచ్చి అద్దంకిని అభివృద్ధి పదంలో ఉండేటట్లుగా చేసే మినిస్టర్ గారికి పేరు పోనీయకుండా నేను అందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తానని ఆ భగవంతుడు ఆశీస్సుతోటి, నా తల్లిదండ్రుల ఆశీస్సులతోటి కోరుకుంటూ అందరికీ శ్రేయోభిలాషిగా నేను మురళీ సుధాకర్ రావుని నన్ను ఎన్నుకున్నారు. నా తండ్రి గారు అయిన చుండూరి రామారావు గారు కూడా అద్దంకిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి చైర్మన్గా వ్యవహరించారు. ఆయన కూడా తన శక్తి మించిన పెద్ద పని ప్రాజెక్టును ఎత్తుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వెనక కళ్యాణ మండపము స్థాపించినారు. ఆ కళ్యాణ మండపము మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత నాన్నగారు కాలం చేసినారు. కానీ కమిటీ సభ్యులు దాన్ని గుర్తుంచుకొని మా నాన్నగారి సేవని గుర్తుంచుకొని మా నాన్నగారి విగ్రహం ఒక బండ మీద బొమ్మ కూడా చెక్కి ఆడ పెట్టినారు. అది మహానుభావుడు ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఆ బొమ్మను ఏర్పాటు చేశారు. అలాగే నేను కూడా ఆయనలాగా ఆయన బాటలో మంచి పేరు తెచ్చుకునేటట్లుగా అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటానని ఆంజనేయ స్వామి వారి దయ వల్ల నాకు ఏ ఆటంకాలు వచ్చినా నన్ను కాపాడతాడనే నమ్మకంతో నేను పదవిని అలంకరించబోతున్నాను. త్వరలోనే దానికి డేట్ నిర్ణయించుకొని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. అందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. కమిటీలో 11 మంది సభ్యులు ఉన్నారు. 11 మంది సభ్యులు కూడా అందరూ మంచివారు, ఇబ్బంది లేదు. దాంట్లో కాకుండా మన అఫీషియల్ మెంబర్గా ఆలయ పూజారి గారు ఉంటారు. మొత్తం 12 మందితోటి రేపు ప్రమాణ స్వీకారం జరగబోద్ది. ఆ డేట్ నిర్ణయించిన తర్వాత మరలా అందరికీ డేటు తెలియపరుస్తాను. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలో శానిటేషన్ పనులు ప్రత్యేకంగా చేయిస్తున్నారని, శానిటేషన్ లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో గురువారం ఎంపీడీఓ వరూధిని పర్యటించారు. ముందుగా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీపీ అధ్యక్షుడు కరీముల్లా ఎంపీడీఓని శాలువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని శానిటేషన్ పనులను పరిశీలించారు. గ్రామాన్ని స్వచ్ఛ మణికేశ్వరం దిశగా అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని సూచించారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులను ఎంపీడీఓ వరూధిని పంపిణీ చేసి స్మార్ట్ కార్డుల గురించి వివరించారు. స్మార్ట్ కార్డుల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వరూధిని తెలిపారు. కొమ్మలు ఇచ్చేసి వెళ్ళిపోతే రోడ్డు వెళ్ళేందుకు రావడానికి ఇబ్బంది రాకుండా వారం రోజులు ఊరికి 4వ రోజు చేయాలంటే ఇంట్లో ఇప్పుడు 3 రోజులు నువ్వు భోజనం చేయలేదు, 4వ రోజు 3 రోజులు భోజనం ఒకసారి చేయగలుగుతావా? ఏ రోజు ఆ రోజు తింటేనే మనం ఇట్లా ఉంటాం. అట్లాగే శానిటైజేషన్ కూడా అంతే, ఏ రోజు కొమ్మలు ఇచ్చేసి వెళ్ళిపోతే రోడ్డు వెళ్ళేందుకు రావడానికి ఇబ్బంది రాకుండా వారం రోజులు ఊరికి 4వ రోజు చేయాలంటే ఇంట్లో ఇప్పుడు 3 రోజులు నువ్వు భోజనం చేయలేదు, 4వ రోజు 3 రోజులు భోజనం ఒకసారి చేయగలుగుతావా? ఏ రోజు ఆ రోజు తింటేనే మనం ఇట్లా ఉంటాం. అట్లాగే శానిటైజేషన్ కూడా అంతే, ఏ రోజు
రేషన్ పంపిణీలలో అవకతవకలు నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ రూపంలో స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తగా ప్రవేశపెట్టిందని 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో గురువారం స్మార్ట్ రేషన్ కార్డులను కౌన్సిలర్ రమేష్, గురిచేటి శంకర్రావు సచివాలయం సిబ్బంది కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 12వ వార్డుకు దాదాపు 1160 స్మార్ట్ రేషన్ కార్డులు రాగా నేటి నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారని, రేషన్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ఉండే విధంగా క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని రమేష్ చెప్పారు. 12వ వార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్డు విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే మన అద్దంకి శాసనసభ్యులు బొట్టిపాటి రవికుమార్ గారి సారథ్యంలో అద్దంకి 12వ వార్డులో ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. దాని నిమిత్తం ఈ స్మార్ట్ కార్డులు అనేది ఎందుకంటే ఉపయోగం రేషన్ మాఫీ అరికట్టడం కోసం ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సదరు అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ స్మార్ట్ కార్డు ద్వారా నా వార్డులో 1160 కార్డులు దాకా వచ్చి ఉన్నది. మా సచివాలయ సిబ్బంది ద్వారా అందరికీ కూడా ఓకే కార్డు పంపుతున్నారు. ఇట్లా నిర్ణయం 2 ముక్కలు మాట్లాడదాం సార్. ఓకే స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గురువారం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణం తిలకించారు. అర్చకులు, భాగవతుల అరుణాచార్యులు కళ్యాణాన్ని జరిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ సందర్భంగా అరుణాచార్యులు మాట్లాడుతూ సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నారని, గురువారం నాడు స్వాతి నక్షత్రం రావడం ఎంతో మంచి రోజు అని, కళ్యాణం చేసినా తిలకించినా ఎంతో పుణ్యఫలం వస్తుందన్నారు. కళ్యాణంలో పాల్గొనే దంపతులు ముందుగానే వారి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. విశిష్టమైనటువంటి ఒక కన్యాదాన ఫలితాన్ని మనం అందరం కూడా మరి కొద్దిసేపట్లో పొందబోతున్నాం. అందరూ కూడా సదవకాశం, ఎవరు కూడా మనస్సులో ఇతరత్ర విషయాల మొత్తాన్ని పక్కన పెట్టి ఉత్కృష్టమైనటువంటి ఒక సమయం, ఒక పొలం ఉన్నది. ఎండాకాలంలో విత్తనాలు కలిసి ఏమవుతుంది, దున్నేది కూలిపోతుంది. విత్తనాలు తెచ్చి వృధాగా మొత్తం భూమిలో పోసిన పన్నీరు అవుతుంది. అదే వర్షాకాలం అదునైనటువంటి యొక్క సమయంలో ఆ విత్తనాన్ని శుభ్రంగా దున్నించి వేసామనుకోండి, ఆ విత్తనం వృక్షం కింద మారి 100 విత్తనాలతోటి ఇంకా వృద్ధితోటి పుట్టిన ధాన్యం మన ఇంటికి వస్తుంది. అదే అదునైనటువంటి యొక్క సమయం. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క రోజుల్లో స్వామి యొక్క సేవ చేసి మీరు, నేను, మనందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటూ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. అట్లానే ధర్మజ్ఞ రాజేశ్వరేణ అన్యాస
ఆరుద్ర నక్షత్రం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పాలక మండలి సభ్యులుగా అద్దంకి పట్టణానికి చెందిన ఏల్చూరి వెంకటరమణను నియమించగా గురువారం అద్దంకి పట్టణం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వెంకటరమణను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పొన్నపల్లి బ్రహ్మానందం మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ వారికి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించినందుకు మంత్రి రవికుమార్కు ధన్యవాదాలు అని, ఇదే విధంగా విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాలలో ముందుండాలని బ్రహ్మానందం తెలిపారు. అద్దంకి చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయగలిగిన సమాచారం మాకు అందింది. గత 15 సంవత్సరాలుగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డులో ఇంతవరకు మన విశ్వబ్రాహ్మిన్స్లో ఒకే ఒక వ్యక్తి లోగడ చేసి ఉన్నారు. ఆ తర్వాత ఇంతవరకు మన ఊసు కానీ పైన కొండ మీద నరసింహస్వామి ట్రస్ట్ బోర్డులో కానీ అట్లాగే ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డులో కానీ మన విశ్వబ్రాహ్మణులు లేకపోవటం చాలా శోచనీయంగా ఉండేది. పోయిన సంవత్సరం కొంతమంది ప్రయత్నం చేశాం, కానీ అసలు ట్రస్ట్ బోర్డు వేయటమే ఆ రోజు ఆగిపోయింది. సరే, ఏది ఎట్లయినప్పటికీ అద్దంకి చరిత్రలో డాక్టర్ గోపి గారి సతీమణి వెంకటనారాయణమ్మ గారిని ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా వేయటం మన విశ్వబ్రాహ్మణ చరిత్రలో గర్వంగా చెప్పుకోగలిగిన సమాచారం. ఇందులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లాగే రవి మంత్రి గారికి మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశ్వబ్రాహ్మణులకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రి కూడా ఒక అధ్యాయంగా సృష్టించి మన విశ్వబ్రాహ్మణులకి విశ్వకర్మ అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మనకి చాలా సహాయం చేస్తున్నాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన సమయం గనక ఇది గోపి గారికి ఇది సాధించినందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టించుకున్నా కుదరవు ఇవన్నీ మొత్తం ఫేస్ వచ్చేది. ఓకే, చాలు ఫేస్ అంటే చూపించి పూలు ఎట్టేస్తుంటే మీ ఫేస్ ఆ అమ్మాయికి కానొస్తుంది. వచ్చింది బాగా. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అద్దంకిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆవరణంలో శుక్రవారం సాయంత్రం లలితా సహస్ర పారాయణం భారీ స్థాయిలో 333 మంది మహిళలచే నిర్వహించుచున్న నేపథ్యంలో వాసవి కళ్యాణ మండపంలో మహిళలు ప్రాక్టీస్ చేస్తున్నారు. కోలాట ప్రదర్శన చేస్తూ లలితా సహస్ర పారాయణం అనేది జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారి భక్తులు గత 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం అంటే 26వ తేదీ సాయంత్రము 5:30 శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ముందు చక్కగా ముత్తైదువులతోటి అంటే మణిదీప వర్ణన లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము మణిదీప వర్ణన్ని కోలాటంతో ప్రాక్టీస్ చేసి ఆ రోజు ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. మా మహిళామణులు అందరూ కూడాను ఈ ప్రోగ్రాంలో సుమారు 333 మంది అంటే నవసంఖ్య వస్తుంది. 333 అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కాబట్టి మణిదీప వర్ణన ఎంతమంది పాల్గొన్నా కూడా వీళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. అలాగే సుమారు 500 మంది దాటే విధంగా అమ్మవారు మణిదీప వర్ణన చేయించే విధంగా ప్రయత్నించాలని, అలాగే అమ్మవారు ఎల్లవేళలా భక్తుల్ని కాపాడుతూ దసరా నవరాత్రులు ఎంతో చక్కగా జరిగే విధంగా భక్తులు దర్శించుకునే విధంగా ఆజ్ఞ ఇవ్వాలని కోరుకుంటూ
జేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.